నమస్తే, నేను మధు. బాలయ్య బాబు ఈ పేరెత్తగానే జై బాలయ్య అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేస్తారు. ఎందుకంటే ఆ రేంజ్లో ఆయనకి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు బాలయ్య బాబు గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఆయన రెమ్యునేషన్ తగ్గించుకున్నారట. మరి ఇది నిజమేనా? ఎందుకోసం ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జై బాలయ్య అంటూ థియేటర్లు పగిలిపోయిన, స్క్రీన్లు చినిగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు బాలయ్య బాబు రెమ్యునేషన్ తగ్గించుకున్నారా మేడం? నిజమేనా? ఎందుకోసం? అంటే బాలయ్య మామూలుగా మొన్న మీరు తెలుసు అఖండ 2కి 40 కోట్లు తీసుకున్నారు. అయితే అది ఆశించిన రీతిలో వసూళ్లు రాలేదు. సినిమాకి మంచి పేరు వచ్చింది. దానికి భారీ బడ్జెట్తో తీశారు కాబట్టి 140 కోట్ల దాకా అయిందన్నారు. అందుకని ఇప్పుడు గోపీచంద్ మలినేనితో ఇంతకుముందు వీరసింహారెడ్డి సినిమా తీశారు కదా, ఎన్బికే 111 అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమా కోసం ఆయన 10 కోట్లు తగ్గించుకుని 30 కోట్లు తీసుకుంటున్నారు. ఎందుకని మేడం అంత తగ్గించి? అదే అంటే నిర్మాతలకి ఇబ్బంది అవ్వకూడదు, నష్టపోకూడదు అని. మంచిదే కదా. మనం ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాం, మీకు గుర్తుంటే, హీరోలు ముందుకు రావాలి, వాళ్ళ రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని. ఇది గొప్ప విషయమే కదండి. దీని మీద కామెంట్ చేసేవాళ్ళు చేస్తారా, వేరే రకంగా సంపాదించుకుంటున్నాడేమో ఆయన అని అనేవాళ్ళు ఉంటారు. వేరే రకంగా అతను సంపాదించుకుంటాడని మనం అనుకోము. మీకు ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి విషయం మనం తీసుకుంటే, ఆయన అలా ఎప్పుడు సంపాదించుకోలేదు. ఆయన ముందుగానే తన ఆస్తి కూడా పంచి ఇచ్చేసారు పిల్లలకి. అందుకని అలాంటి విషయాలు ఎన్టీఆర్ ఫ్యామిలీకి నప్పవు నన్ను అడిగితే. అంటే యాక్చువల్గా మీకు ఎన్బికే గురించి అందరూ ఏమనుకునేది అంటే, ఆయన కొంచెం ఆవేశపరుడు, ఆయన ఏమొచ్చినా ఆపుకోడు, ఆయన కోపం వస్తుంది అని. కోపం కాదు, ప్రథమ కోపం అంటారు దాన్ని. అంటే ఆయన ఏమొచ్చినా కూడా వెంటనే రియాక్ట్ అయిపోతారు. కోపం వచ్చినా కూడా వెంటనే తగ్గిపోతుంది మళ్ళీ ఆ నిమిషం, అంతే. మనసులో దాచుకోలేడు ఆయన. ఇలాంటి వాళ్ళని నమ్మచ్చు నన్ను అడిగితే. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళతోటి చాలా ఈజీ వర్క్ చేయించుకోవటం. సో ఇవాళ బాలయ్య తీసుకున్న నిర్ణయం చాలా బాగుందండి. ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తున్నాయని అనిపిస్తుంది. ఇలాగే మిగిలిన హీరోలు కూడా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, మళ్ళీ ఏరియా వైజ్ హక్కులు అడుగుతున్నారు, లేదు వచ్చిన లాభాల్లో వాటా అడుగుతున్నారు. మనం అంతకుముందు మాట్లాడుకున్నాం, గుర్తుందా? రాధిక తీసుకున్నారు మొన్న కాయకవికి ఫస్ట్ టైము 75 కోట్లు ఎంతో వచ్చింది ఆ సినిమాకి. దాంట్లో ఆవిడ లాభాల్లో షేర్ తీసుకున్నారు. అంటే మేబీ షీఈ్ ద ఫస్ట్ ఉమెన్, మనకు తెలియదు, అంటే యాక్ట్రెస్ అని ఐడియా లేదు మనకి. సో ఆ రకంగా ఉందండి. ఏది ఏమైనా బాలయ్య తీసుకున్న నిర్ణయం బాగుంది. బాలయ్య బాటనే అందరూ అనుసరిస్తే కూడా బాగుంటుంది. కానీ మేడం, ప్రజలు ఎక్కువగా మంచి కంటే కూడా చెడుని ముందు ఆలోచిస్తూ ఉంటారు. కట్నం తీసుకోవడం నేరం అని తెలిసినా సరే, కట్నం వద్దు అన్న పురుషుని మీద ఏమైనా లోపం ఉందేమో, అందుకే కట్నం వద్దు అంటున్నారేమో అన్న రీతిలో ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు బాలయ్య బాబు కూడా రెమ్యునేషన్ తగ్గిస్తున్నారు. సో ఆయన క్రేజ్ తగ్గిపోవడం వల్లే ఇలా రెమ్యునేషన్ తగ్గిస్తున్నారా అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతాయి కదా. అంటే ఆయన ఏం తగ్గింది చెప్పండి? అన్స్టాపబుల్ నడుస్తోందిగా చక్కగా. ఆయన ఇవాళ ఫామ్ లోనే ఉన్నారుగా, ఎక్కడ తగ్గింది? అంటే ఇది యాక్చువల్గా ఇలాంటి ఆలోచన ఆడవాళ్ళకే వస్తాయి ముందు. అంటే మీరు ఇంత కట్నం విషయం చెప్తున్నా, వాళ్ళ ఏ లోపం ఉందోనే వాడు వద్దంటున్నాడు అని ముందు దీర్ఘాలు తీసేది ఆడవాళ్ళే, అవునా? కాబట్టి ఫ్యాన్స్ నేను అనుకోవడం అలా అనుకోరు. మేబీ ఆయన నచ్చని వాళ్ళు అనుకోవచ్చు, అది వాళ్ళ కర్మ, అంతే. మరి ఇప్పుడు బాలయ్య బాబు ఒక స్టెప్ అయితే తీసుకున్నారు మేడం రెమ్యునేషన్ విషయంలో. మరి మిగిలిన ఇండస్ట్రీ కూడా కదులుతుందంటారా ఇదే దిశగా? అంత తొందరగా ఇలాంటి మంచి విషయాలు అందరూ కదులుతారా? భలే వాళ్ళే మీరు. అలా ఎవరు ముందుకు వచ్చేయరు. ఇదే ఎక్కువ తీసుకోమంటే వస్తారు ముందుకి. అవును, కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా రెమ్యునేషన్ ని వెనక్కిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది వేరు, అదే ఎక్సెప్షన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ తర్వాత ఇప్పుడు బాలకృష్ణ, అట్లాగా కొంతమంది ఉంటారు. అందరూ అట్లా డబ్బు మనుషులు ఉండకుండా ఉండరు. అది. సో ఇలాంటి వాళ్ళ వల్ల కొత్త నిర్మాతలు కూడా తెర మీదకి రావచ్చు కదా మేడం. కొత్త తప్పకుండా. అసలు ఇంకోటండి, తక్కువ బడ్జెట్ లో మంచి సినిమాలు తీయండి, ప్రజలు ఆదరిస్తారు. చిన్న సినిమాలు తీయండి, హ్యాపీగా నిర్మాతలు సుఖంగా ఉంటారు. అప్పులు చేసుకోకుండా, వడ్డీలు కట్టుకోకుండా ఇండస్ట్రీ కలకల్లాడుతూ ఉంటుంది. సో పెద్ద హీరోలతో అయినా సరే, చిన్న హీరోలతో అయినా సరే, బడ్జెట్ ప్రకారం ఎక్కువ ఆశపడకుండా నిర్మాతల అనుగుణంగా సినిమాలు తీస్తే చాలా మంచిదని అంటున్నారు. సో మరైతే ఇప్పుడైతే బాలయ్య బాబు ఒక స్టెప్ తీసుకున్నారు. రెమ్యునేషన్ విషయంలో ఏకంగా 10 కోట్లను తగ్గించారు. మరి ఇదే బాటలో మిగిలిన స్టార్స్ కూడా నడుస్తారా? మరి వెయిట్ చేసి చూద్దాం. ఇదే బాటలోనే నడిచి మరి ఇండస్ట్రీలో మార్పును తీసుకొస్తారా?
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.